దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నారా, కళ్ళు తెరిచి దండం పెట్టుకుంటున్నారా? మామూలుగా ఇంట్లో, అదేవిధంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుళ్లకు పూజ చేయడం అన్నది సహజం. కొంతమంది తరచుగా ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఇలా ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత కోరికలు కోరుకునేటప్పుడు, అలాగే దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ ఉంటారు. చాలా వరకు భక్తులు ఇలాగే చేస్తూ ఉంటారు. గుడిలో అయినా లేదంటే ఇంట్లో అయినా కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. కొంతమంది ఇలా కళ్ళు మూసుకోవడం మంచిది కాదని, అంత దూరం నుంచి ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుడిని కళ్ళారా చూసుకోవాలని అంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ ధర్మంలో మాత్రం అనేక రూపాల్లో కొలుస్తారు. దేవతలకు ప్రతీకగా ఆలయాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించి మరి పూజలు చేస్తూ ఉంటారు. చాలా మంది పండగలు, ప్రత్యేక రోజుల్లో దేవాలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలా దండం పెట్టి మొక్కుతున్నప్పుడు ఎక్కువ శాతం మంది కళ్ళు మూసుకుంటారు. ప్రజల్లో భక్తి భావం పెరగాలన్న కారణంగా దేవాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు హిందూ ధర్మంలో ఉంది. నిత్య జీవితంలో ప్రజలు తమకు ఉన్న ఒత్తిడుల నుంచి కాస్త రిలీఫ్ అవ్వడం కోసం ప్రతిరోజు వారి ఇళ్లకు సమీపంలో ఉన్న ఏ గుడికైనా వెళ్లి కొంత సమయం గడిపి రావాలని హిందూ ధర్మంలో ఉంది. గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవతా విగ్రహాలను అలా చూస్తూ ఉండటం వల్ల మనలోని ఎనర్జీ రీఫ్రెష్ అవుతుందని హిందూ ధర్మం చెబుతోంది. ఆలయాలు నిర్మించేటప్పుడు, దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించేటప్పుడు మూల మంత్రాలు పఠించి ప్రత్యేక యంత్రాలు పెట్టి ప్రతిష్ఠం చేస్తారు. దీనివల్ల ఆలయాల్లో విగ్రహాలు ప్రత్యేక శక్తిని పొందుతాయి. అలాంటి దేవతా విగ్రహాలను దర్శించినప్పుడు ఖచ్చితంగా కళ్ళు తెరిచే దర్శించాలని వేద పండితులు చెబుతున్నారు. పూలు, పూలమాలు, వివిధ రకాల అలంకారాలతో ఉన్న విగ్రహాలను కనులారా దర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుందని చెబుతున్నారు. అలాగే మానవ శరీరం అనేక నాడులు, గ్రంథులతో నిర్మించిందట. మనస్సు ప్రశాంతంగా మారాలంటే ప్రధానంగా సెరోటోనిన్, ఎండార్ఫిన్ అనే 2 రకాల హార్మోన్లు విడుదల కావాలి. సెరోటోనిన్ మెదడులోని పైనియల్ గ్రంథి నుంచి వెలువడుతుందట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.